హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ అనేది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ మనకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు పొడవులో వచ్చిందండి. ఇలా మొత్తం కూడా మనకి ఇలా పొడవుగా వచ్చేసింది అన్నట్టు. అయితే దీన్ని మనము ఇలా రెండు మడతలుగా ఇలా వేసేసుకున్నాము. ఇలా వేసేసుకొని కరెక్ట్గా ఇక్కడనేమో మనకి హ్యాండ్స్ అనేటివి తీద్దాము. 2 హ్యాండ్స్ అనేటివి అతుకులు అనేటివి పడకుండా వస్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ వెడల్పు వచ్చేసింది కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తాం కదండి. ఈ కటింగ్ వీడియో కూడా ఛానల్లో ఉందండి, వెళ్ళి చూసేసేయండి మీకు కావాలి అంటే. అలాగే ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఇట్లా క్లోజ్గా ఉండే సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇలా క్లోజ్గా ఉండే సైడ్ మాత్రమే బ్యాక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇలా కింద సైడ్ 1/2 ఇంచ్ అనేది వదిలేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇలా పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ మాత్రమే పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సైడ్. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి. ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసింది మనకు మొత్తం కూడా. హ్యాండ్స్ అయితే ఇలా ఉంది, హ్యాండ్స్ ఇక్కడ. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ ఏమో ఇక్కడ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు షేప్ పట్టీలు అండి చూద్దాము. షేప్ పట్టీలేమో ఇక్కడ సైడ్ కరెక్ట్గా సరిపోయిందండి. మనకు బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కొంచెము అడ్జస్ట్ చేసి కట్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడనేమో మీరు ఫస్టే ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చేయనండి, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు ఇక్కడ కట్ చేసేస్తాను. ఈ క్లాత్ అనేది కొంచెం జారుడుగా కూడా ఉంది, కొంచెం ముడతగా కూడా వస్తుంది. దీన్ని ఐరన్ అనేది చేయాలి. ఐరన్ చేసిన తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది నేను జాయింటింగ్ అనేది చేస్తానండి. ఈ పార్ట్స్ని కరెక్ట్గా జాయింట్ చేసేసి గ్లూతోని స్టిచ్ చేసామనుకోండి స్టిచ్చింగ్ త్వరగా అయిపోతుంది. అలాగే మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. నేను చాలా బ్లౌజులు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండే క్లాత్లకి మనము గ్లూతో జాయింటింగ్ అనేది చేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. అలాగే ఈ కటింగ్ వీడియో ఫుల్ కూడా ఛానల్లో ఉందండి. మనకు మెయిన్ పార్ట్స్ అయితే క్లాత్ అయితే సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అనేది చేసేద్దాము. ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెడితేనే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది కటింగ్, అలాగే స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అయితే చేసేద్దాము. దీన్ని స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే వీడియోస్ తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకు 75 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. ఏది ఇక్కడ ఉంది చూడండి, ఈ క్లాత్ మన చీరలో వెళ్ళిన బ్లౌజ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇలా నెమ్మదిగా కొంచెము జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్తోనే డిఫరెన్స్తోనే కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసేయండి. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెము చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలండి మనము, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. నెమ్మదిగా. అలాగే ఇక్కడ మనం హ్యాండ్స్ షేప్ పట్టీ
షేప్ పట్టీలకు కొంచెం అటు ఇటుగా అయినా సరిపోతుంది, కానీ హ్యాండ్స్ దగ్గర మాత్రం మీరు ఎలాంటి పొరపాటు అనేది చేయకండి. అతుకులు కూడా వేసుకోవచ్చు, కానీ హ్యాండ్స్కి కొంచెం అతుకులు పడకుండా స్టిచ్చింగ్ అనేది చేద్దామని ట్రై చేస్తున్నానండి. మొత్తం కూడా వచ్చేసింది కదా, మనం వీటిని ఏం కట్ చేయకుండా జస్ట్ సరిపోతుంది. దీన్ని నేను గ్లూతో కూడా జాయింటింగ్ చేసేటప్పుడు వీడియో అనేది వస్తుందండి. అలాగే వీడియో అసలు లైక్ చేయండి, లైక్ పట్టుకొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.